న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో భాగంగా యానం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆదివారం కనకాలపేటలోని కోనవారి వీధి, ఆది ఆంధ్రపేట, జమ్ము బాడవ, రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యానంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో భాగంగా యానం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆదివారం కనకాలపేటలోని కోనవారి వీధి, ఆది ఆంధ్రపేట, జమ్ము బాడవ, రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడప తొక్కి తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో అశోక్ అడుగడుగునా నీరాజనాలు పలికి స్వాగతం పలికారు. హస్తం గుర్తుకే మన ఓటు. మన అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన గుర్తు హస్తం. జై గొల్లపల్లి. జెండాలు కొద్దిగా పెట్టండి. జై గొల్లపల్లి, జై గొల్లపల్లి, జై గొల్లపల్లి. రండి. పాలిత ప్రాంతమైన యానాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ములగపాటి ప్రసాద్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన యానాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ములగపాటి ప్రసాద్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ యానాం అధ్యక్షుడు ఆదాని దినేష్ నీతి నిజాయితీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని విమర్శించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తప్పు చేసిన వ్యక్తులను తాము ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. అందువల్ల తమతో పాటు కాంగ్రెస్ పార్టీని వీడి కూటమి అభ్యర్థి అయిన మల్లాడి కృష్ణారావుకు మద్దతిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీకట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకనంటే ఈ కార్యక్రమం మనసులోంచి వచ్చిన ఆవేదనతో వచ్చిన బాధతో కూడిన కష్టం కూడిన బాధ. ఇది ఎందుకనంటే మేము ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకి గత ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు మేమందరం కూడా సపోర్ట్ చేసాం. యానం ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి, అలాగే ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా గొల్లపిల్లి అశోక్కి సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ ఎప్పుడైతే చేసిందో అతను గెలవటం జరిగింది. గెలిచిన మరుక్షణం కాంగ్రెస్తో సంబంధం లేకుండా పాండిచేరి వెళ్ళి ఏం చేశాడంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఆయన. కానీ ఇక్కడ బ్రహ్మరథం పట్టిన వాళ్ళందరినీ పక్కకు తోసేసి అక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళి ఎవరిని సంప్రదించకుండా చేసుకుని వచ్చిన తర్వాత కూడా సరే ఇతను మనం గెలిపించాం, ఏం మాట్లాడకూడదని మేము కామ్గా మా పనులు మేము చేసుకున్న టైంలో కాంగ్రెస్ నుంచి ఎంపీ ఎలక్షన్ దగ్గరికి వచ్చింది. కాంగ్రెస్ నుంచి వైద్యలింగం గారు, నారాయణ స్వామి గారు, కాకినాడ నుంచి పల్లం రాజు గారు, అలాగే ఇంకా ప్రముఖులు వచ్చి నన్ను కాంగ్రెస్కి చేయమని నా ఇంటికి వచ్చి నాకు కాంగ్రెస్ కండువా మెల్లో వేసి నన్ను రోడ్డు ఎక్కించడం జరిగింది. ఎందుకు సార్ నాకు ఈ పని చేస్తున్నారంటే, నువ్వు పార్టీకి పని చేయి, పార్టీలో నీకు మంచి స్థానం ఏర్పాటు చేస్తాం అని అదే వైద్యలింగం గారు ఫోటో కూడా నా దగ్గర ఉంది. ఇలా ఏలు పెట్టి చూపించడం, మీరు ఏమీ చేయరు. మా పెద్ద ఆయన హరికృష్ణ గారికి మేము ఎప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాం, హరికృష్ణ గారికి దుర్మార్గమైన మీరు ద్రోహం చేశారు. ఎందుకంటే ఆ వేళ వరకు లాస్ట్ డే రోజున మీరు అమ్ముడైపోయారు. ఆ రోజున కూడా సార్ మీరు మోసగాళ్ళు, నేను నమ్మలేనంటే అబ్బాబే నీకు నేనున్నానని చెప్పి ఇలాగా వైద్యలింగం గారు ఎలాగని నువ్వు ఆగు అని చేయించారు. మీరు గుర్తుందా వైద్యలింగం గారు? ఈ ప్రెస్ మీట్ మీ గురించే, వేరే ఎవరి గురించి కాదు. మీరు చేసిన దుర్మార్గం మాకు పుట్టి 55 సంవత్సరాలు ఇచ్చిన మాకెవరూ చేయలేదు ఇంత దుర్మార్గం. ఏమండి మేము చేసిన తప్పేంటి? మీ ఎలక్షన్కి, ఎంపీ ఎలక్షన్కి ఇండియాలో ఎవడో డోర్ టు డోర్ తిరగడు. అలాంటిది మేము మా బృందం అంటే అందరినీ రోడ్డు ఎక్కించకూడదు, ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, రెక్కాడితేనే కానీ దొక్కాడదిళ్ళకి పనులకి వెళ్ళి రూపాయి తెచ్చుకొని తినాలి, మనం తిరుగుదాం, మనం అందరికీ తెలిసిన వాళ్ళు 30 సంవత్సరాల నుంచి జానంలో ఉన్నాం, ప్రతి గడప తెలుసు, ఆ ఇంట్లో ఎంతమంది తెలుసు, అంతా తెలుసుండి మనకి ఇంతమంది ఉన్నారు, మనం మాట్లాడదామని చెప్పి మీరు ర్యాలీ రోజున మిమ్మల్ని రాజమండ్రి దిగబెట్టేసి మేము రిటర్న్ వచ్చి రెండో రోజు నుంచి డోర్ టు డోరు సావిత్రి నగర్ నుంచి ఇలాగ కనకాలపేట వరకు ఈ మధ్యలో ఎన్ని గ్రామాలు ఉన్నా యానంలో ప్రజలందరికీ తెలుసు. నా ఇంటికి వచ్చాడు, ఈయనకి ఇంత బాధ కలిగిందని ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తారు. ఎందుకనంటే తిరిగి మేము సొంత డబ్బులతోనే, నేను మా బృందం, అలాగే మల్లాడి సత్యబాబు, బీరాస్వామి వాళ్ళ ఒక బ్యాచ్ టీం కింద మాది ఒక టీము, అలాగే ఈసీకే పార్టీ కూడా మద్దతులో ఉండి, అలా మెల్లం చిన్న అవ్వచ్చు, అలాగే ఆ టైంలో మాకా బుజ్జి వాళ్ళిద్దరూ ఈసీకే పార్టీలో ఉండి వాళ్ళు ఒక 50 మంది, అలాగే ఇందులో అడదాని దినేష్ అనేవాడు 420 బోకరు యానంలో. అలాంటి బతుకేంటి అనేది యానం ప్రజలందరికీ తెలుసు.
ఏంటి ఎక్కడో ఫోటో తీయించుకోవటం, ఫేస్బుక్లో పెట్టుకోవటం, సోషల్ మీడియాలో పెట్టుకోవటం, డెవలప్ చేసుకోవటం. నువ్వేం చేసావు? నువ్వు ఎన్ని అట్లలో ఉన్నావు, ఎన్ని దుర్మార్గాల్లో ఉన్నావు ప్రజలందరికీ తెలుసు. ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీ, బ్యాక్ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అని వైద్యలింగం గారు మాకు లాస్ట్ వరకు కూడా చెప్పలేదు, ఎప్పటికీ చెప్పలేదు. కానీ ఈయన బోగర్ కింద వాడుకున్నాడు. ఆయన వాడుకొని మేము ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో అందరం చేసాం, 7,028 ఓట్లు వచ్చాయి. ఇది ఒక్కడ ఫలితం కాదు. దీనికి మేము మా సొంత డబ్బు తీసుకున్నాం. కానీ 30 లక్షలు పార్టీ ఫండ్ తెచ్చుకున్నాడు ఈ బోకర్ గారికి ఇచ్చాడు వైద్యలింగం గారు. మీరు 30 లక్షలు పార్టీ ఫండ్ ఇస్తే ఇందులో ఎవడెవడు తీసుకున్నాడో మీకు తెలుసు. నేను ₹1 తీసుకోలేదు, 10 పైసలు. నేను అలా ఏ పార్టీకి చేసినా ఎవరి దగ్గర టీ కూడా తాగను. అటువంటిది మీరు చేసిన దుర్మార్గం ఏంటి సార్? మేము మనల్ని పనికి రాకుండా చేసి మీటింగులు పెట్టి, అలాగే మళ్ళీ 2 మీటింగులు పెట్టి, అప్పుడు కాటన్ చెట్టు రామూర్తి గారు కూడా జాయిన్ అయ్యాడు. ఆయన జాయిన్ అయ్యి, రామూర్తి కూడా సోదరుడు నాకు ఛానల్ నుంచి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళం కాదు మేము. గత ఎప్పుడో మా కవల సత్యరాజు గారు అది ఉండేవారు, హరికృష్ణ గారి టైం ముందు నుంచి కూడా నేనంటే చాలా ఇష్టం రామూర్తి. కానీ ఈ బోకర్ గారు మా ఇద్దరి మధ్యలో లింక్ పెట్టి సైడ్ చేసి, ఆ మాయ మాటల్లో రామూర్తిని కూడా దింపేసి, మాకెవరికీ తెలియకుండా ఇతను కమిటీలు ఏం చేశాడు. మాకు ఇంటిమేషన్ లేదు. అప్పుడే మేము కండువాలు చేసి కిందకి వేయటం జరిగింది. కిందకి ఎప్పుడైతే వేసామో మళ్ళా పాండిచేరి నుంచి ఫోన్ చేసి పిలిపించి బుద్ధగించి, అంతా మంచి జరుగుతుంది, మంచి వెతికిద్దాం, అశోక్ ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు, అందరం కూర్చొని మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ గెలిపిందాం అని చెప్పి మా దగ్గర మాయ మాటలు మాట్లాడి, ఈయన ఒక మీటింగ్లో పెర్రీ రోడ్లో గాజుల గార్డెన్లో ఈయన వేసిన డ్రామా ఏంటో చెప్పనా? ఇది గొప్ప డ్రామా. ఆశా నటుడు ఎవరు? వైద్యలింగం. ఆయన ఆ నటనలో ఎవరన్నా మోసపోవాల్సిందే, ఎవరన్నా పడిపోవాల్సిందే. అలాంటి నటన మీ దగ్గర ఉందని మాకు ఎప్పటికీ తెలియదు సార్. మీరు ఏమన్నారు సార్? మల్నాడే నువ్వు వద్దు, అలానే అశోక్ వద్దు గుద్దారు కదా సార్. మరి మీరు సపోర్ట్ చేసిన ఇండిపెండెంట్ క్యాండిడేట్ మిమ్మల్ని కాదని మరి పాండిచేరిలో ఎన్డీఏ కూటమిలో బీజేపీలో మద్దతు ఇచ్చి, మరి అక్కడ బీజేపీ పార్టీలను కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నుంచి ఫండ్స్ చేసి కొన్ని వర్కులు కూడా చేశారు అక్కడ పాండిచేరిలో. ఎందుకనంటే మేము ఒక 15 సార్లు వెళ్ళాం పాండిచేరి. మా సొంత డబ్బులే, లాడ్జీలు కావచ్చు, ఏదన్నా అదే నా డబ్బే, ఎవరి డబ్బు కాదు. మా కమిటీ, మా టీం మేమే కష్టపడి చేసి అక్కడ అన్ని ఎంక్వైరీ చేసాం. వాళ్ళు కొన్ని వర్కులు కూడా చేశారు. కావాలంటే ఎవరన్నా వస్తే యానని తీసుకెళ్ళి నేను చూపిస్తాను ఆ ఎమ్మెల్యేలు ఏమేమి చేశారని. కానీ మా ఎమ్మెల్యే మాత్రం పనులు ఎందుకు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం, మనకు అవసరం లేదు అలాగని ద్వారంలో మా ఎమ్మెల్యే ఉంటే, అటువంటి ఎమ్మెల్యేకి అసలు చీటీ ఇవ్వనన్న వైద్యలింగం గారు ఎలాగిచ్చారు సార్? సార్ నీతి నిజాయితీగా అడుగుతున్నాం సార్ మేము. ఎలాగిచ్చారు సార్? ఎంతకు అమ్ముడైపోయారు సార్? సార్ ఎన్ని కోట్లు చేతులు మారినాయి సార్? మీరు ఎప్పుడు 4వ తారీఖు అవుతుందని ఎదురు చూస్తున్నాం సార్. దీనికి యానం వచ్చిన వెంటనే మీరు ఎంపీ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు. కానీ అంబేద్కర్ రాజ్యాంగంలో ఒకటి ఉంది సార్, తప్పు చేసిన వాడిని ప్రశ్నించమన్నాడు మహానుభావుడు. నేను చూస్తూ ఉంటాను. అలాగా మేము ప్రశ్నిస్తున్నాం. మా గొంతుకు పిసకొచ్చు, మీరు మమ్మల్ని ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే కొంచెం పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా, డబ్బు ఒకటి అందేసింది మీకు ఫుల్గా, ఇబ్బంది లేదు. దీనికి మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. రేపు 4వ తారీఖు పోతే ఎవడైతే ఇక్కడ బోకర్గా ఉన్నాడో అడదాన్ని దినేసేటాడు. ప్రత్యర్థులు చెప్పే మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని, విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధికి అండగా నిలవాలని యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అన్నారు. ప్రత్యర్థులు చెప్పే మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని,
విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధికి అండగా నిలవాలని యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అన్నారు. స్థానిక ఎర్ర గార్డెన్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేకాట క్లబ్బుల ద్వారా అన్యాయంగా సంపాదించిన డబ్బుతో ఓటర్లను కొనేందుకు సిద్ధపడుతున్నారని విమర్శించారు. రకరకాలుగా డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అవన్నీ ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. యానాం శివారు దర్యాల తిప్పలో జరిగిన పైప్లైన్ ప్రమాద ఘటనకు సంబంధించి బాధితులకు న్యాయం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి మాట్లాడడం జరిగిందని అన్నారు. ఆయనతో మాట్లాడిన ముఖ్యమైన అంశాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు మంచి చేయడమే తన ఉద్దేశమని, ప్రజలకు మంచి చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు. మల్లాడి కృష్ణారావు సింబలు జగ్గు అని చెప్పేసి ముందుగా వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇస్తేనే, లేదా ఆ ఆఫీసర్ నేను నొప్పుతానని ఇంకో దాన్ని వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. 8 గంటలకి మీరు దర్యాప్తులో 2 మీటింగ్స్ అనుకున్నాం. ఎప్పటికీ సావిత్రి నగర్ వెళ్ళిపోతాను. సావిత్రి నగర్ అక్కడ స్కూల్ కి కొత్త కాలనీ, పాత కాలనీ, మధ్య కాలనీ ఆ మధ్యలో ఉండేలాగా ఒక మీటింగ్ అక్కడ మాట్లాడతాను. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేప్పుడు ఎవరో పూలు వేశారు, లేకపోతే ఓహో ఆహా అని అన్నారని కదా, రేపు గిరాంతం ఎలా ఉంటారో, దర్యాప్తు ఎలా ఉంటారో, సావిత్రి దద్దరిల్లిపోతారు. దానికి మంది ఆవిధంగా ఉంటారు కాబట్టి ఆవిధంగా ఉంటారు. ఆరుగంట జనం ఉన్నారు, మరిగంట జనం ఉన్నారు, ఆ విధంగా ఉంటారు. అది అయిన తర్వాత 10 అయిన తర్వాత మళ్ళీ 11 గంటలకి సీతారామనగర్ వచ్చేస్తారు. సీతారామనగర్ నుంచి మళ్ళా దొమ్మిడిపేట వచ్చేస్తారు. 10 రాజీవ్ నగర్ 6 గంటలకి, 4 గంటల నుంచి 5 గంటలకేమో పరంపేట, 6 గంటలకేమో రాజీవ్ నగర్, ఐఎన్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, ఇవన్నీ 8, 10 గంటలు, రాత్రి 10 గంటల వరకు నేను రేపు దర్యాప్తిప్ప, గిరాన్పేట, సావిత్రి నగరు, దొమ్మిడిపేట, సీతారామ నగరు, అలాగే పరంపేట, ఐఎన్ నగరు, అబ్దుల్ కలాం నగర్ వరకు కూడా నేను రేపు 10 గంటలకి అక్కడ వరకు పూర్తి చేస్తాను. మేనిఫెస్టోలో రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను అన్న విషయాన్ని నేను రేపు ప్రతి సెంటర్లో కూడా అక్కడ ప్రోగ్రామ్ తోటి పాటు నేను చెప్తాను. కాగితం మీద ఈ చెత్తని అక్టోబర్ 2వ తారీఖు కల్లా, మేలో అయిపోతుంది 4వ తారీఖు, 3 నెలల టైం తీసుకుని దానికి టెండర్ ప్రాసెస్ తీసుకుని యానం వాలంటరీ సర్వీస్ ద్వారాగా ముందు చేసిన దానికంటే అద్భుతంగా ఉండేలాగా చేస్తానని అక్టోబర్ 2వ తారీఖు మీరు చెప్తారు, నేను చెప్తాను. ప్యాకార్డు ఉంది కదా, ఈ ప్యాకార్డులు మళ్ళీ రాబోయే రోజుల్లో రాకుండా ఉండాలంటే ఈ క్లబ్లన్నీ కూడా అసెంబ్లీలో అక్టోబర్ 2వ తారీఖుకి గ్యాంబ్లింగ్ యాక్ట్ తీసుకొస్తాను. గ్యాంబ్లింగ్ యాక్ట్ ఇక్కడ లేకుండా ప్రొహిబిట్ చేసినట్టు యూటీలో అసెంబ్లీలో పాస్ చేసేలాగా చేయడం. ఇలాంటి పనులు నేను పుస్తకాలకు ఏం చేస్తున్నాను, అలాగే మిగతా ఇళ్ల స్థలాల విషయాలు ఏం చేస్తున్నాను అన్న విషయాన్ని ఎక్కడ మీటింగ్ లో అక్కడ మాట్లాడుకుంటాను. రేపు నాకు వేలాది మంది 2 రోజుల్లో మల్లాడి కృష్ణారావుకి ఓటు వేయడానికి, మల్లాడి కృష్ణారావు గుర్తుకి జగ్గుకు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారన్నది మనం చూపించాలి. మధ్యలో వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు, అక్కడ మారిపోయింది, ఇక్కడ మారిపోయింది, అక్కడ మారిపోయింది అని. ఎన్ని మారినా కూడా మల్లాడి కృష్ణారావు అన్న వ్యక్తి పోటీ చేస్తే గెలవడం అన్నది ఎంత డబ్బిచ్చినా కానీ అది ఓటుకి 25,000 ఇస్తారా, 50,000 ఇస్తారా అన్నది చూద్దాం. ఎంత డబ్బు ఇస్తారో ఏంటన్నది మనం చూద్దాం. ఇది చెప్పాలన్న ఒకటి. 2 యాక్ట్లు మీరు ప్రామిస్ చేయండి. 2 ఒకటి పసుపు కార్డు నుంచి ఎర్ర కార్డు చేసేది మాది పూచి మల్లాడి కృష్ణారావు జూన్ 6వ తారీఖుకి పసుపు కార్డు నుంచి ఎర్ర కార్డు చేసే బాధ్యత నాది అని చెప్పండి. నా మాటగా మీరు చెప్పండి. మీరు ఆ మాట మీరు ఇవ్వండి, మీరు చేయించుకోండి, వాళ్ళకి చేయించండి. 2వ మాట, అనేకమైన సంవత్సరాలుగా అద్దెంట్లో ఉండిపోయారు. అలాగే అనేకమైన సంవత్సరాలుగా ముందు తల్లిదండ్రులకి మనం ఇల్లు ఇచ్చాం. అప్పుడు పిల్లలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటికి 2 ఉంటే 2 ఫ్యామిలీలు అబ్బాయి, 3 ఉంటే 3 ఫ్యామిలీలు అబ్బాయి, లేకపోతే 1 ఫ్యామిలీ అయి ఉన్నారు. అత్తగారికి మామగారికి పడక బయటకు వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళందరినీ కూడా దీనికి తండ్రికి ఇచ్చాం. 2 కొడుకులు ఉన్నారు. తండ్రి తర్వాత పెద్దోడికి చిన్నోడికి ఇచ్చుకుంటారు. ఇంకోటికి మనం అక్కడ ఇళ్ల స్థలం ఇమ్మీడియట్ గా ఇవ్వాలి. ఆ పేర్లు రాసుకోండి. 2 ఉన్నారు. దీనికి ఇప్పుడు రాబోయే బడ్జెట్ లో సగం డబ్బుని దానికి ఏర్పాటు చేసి
ఒక ఎకరానికి 42 పట్టాలు ఇచ్చేలాగా 60 మీటర్లు ఇచ్చేలాగా 9 మీటర్లు రోడ్లు వేస్తే 42 మీటర్లు 60 మీటర్లు ఇస్తే ఒక ఎకరంలో 42 సైట్లు వస్తాయి. 100 ఎకరాలు తీసుకుంటే ఎన్ని వస్తాయి? 4,200 500 ఇలా లెక్కెట్టుకోవడం అయితే టర్టపై చేసేస్తుంటారు. 4,200 4,200. అదే కానీ 150 ఎకరాలు తీసుకుంటే 6,300. లెక్కల్లో నేను అంత జమ్ము మీరు ఎవరు కనపట్టలేదు. ఇదమ్మా నేను 100 నుంచి 150 ఎకరాలు. సీఎం గారు నాకు మంత్రి పదవి చాలా మంది పోటీ పడిపోతున్నారు. మల్లాడి నీకు ఈ పనులు కావాలా మంత్రి కావాలని అడిగారు అనుకున్నాను. నేను చెప్పిన 5 పనులు చేసే అబ్బా మంత్రి నాకు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి చెప్తాను. మంత్రి లేకపోతే మంత్రే, నేను మంత్రి లేకపోతే మంత్రిగానే ఉంటాను. నేనే రాజు నేనే మంత్రి అన్నది కదా సినిమా, అలాగే ఉంటారు. ఇది తప్పలేదు. మీకు ఎందుకంటే అర్థమైపోయిందని చంద్రం అనుకున్నాడు. నిజమేది. అలాగే చేయండి, అలాగే చేయండి. మనకు పనులు అవ్వడం కావాలి, మనకు పని అవ్వడం కావాలి. రెండోది ఏంటి? రూపాయి లేకుండా వైద్యం చేయించాలి. ఎక్కడికి వెళ్ళినా రూపాయి లేకుండా వైద్యం చేయించాలి. ఇటువంటి పనులు ఒక 5 పనులే నేను పెట్టుకుంటాను. మీరు అక్కడ మంత్రి కోసం పెట్టుకునే చాలా మంది ఉంటారు. నాకు కావాలనుకుంటే ఫస్ట్ పేరు నాది ఉంటుంది. క్యాబినెట్ ఏ క్యాబినెట్ చేయండి, నాది ఇక్కడ యానం గురించి మీ గురించి కాదు, నా సీనియారిటీ గురించి కాదు. మల్లాడి కృష్ణారావుని మనం ఒక మంత్రిగా పెట్టుకుంటే ఈ బీజేపీ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చే దాంట్లో కూడా నేను ఎలాగే ఎక్కువ వెళ్ళలేను కాబట్టి అతన్ని పంపించాలని ముఖ్యమంత్రి అనుకుంటాడు. ఇది నిజమా కథనది ఒకసారి ఆలోచించారు. ఇది నిజమా కథనది ఒకసారి ఆలోచించారు. అందుకని అతనేమి ఏ ముఖ్యమంత్రి అన్నా కానీ మల్లాడి కృష్ణారావు నువ్వు పోటీ చేయి, నా క్యాబినెట్ లో నా పక్కన ఉండాలి నువ్వు అని చెప్పేసి ముందుగా ఎలక్షన్ ముందు ఎవరైనా అనౌన్స్ చేస్తారా? ప్రకాష్ ఎవరైనా అనౌన్స్ చేస్తారా? ఏ ఒక్కడు కూడా చేయడు. అంటే ఉన్న పోస్టులో పోస్ట్ వెళ్ళిపోయింది, మనకు ఉంటుందా లేదా, మనం ఇక్కడ ఉంటే మనకు ఆ పోస్ట్ దొరుకుతుందా లేదని కొంతమంది వేరే పార్టీలకు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంత కాన్ఫిడెంట్ తోటి అంత పని తోటి ఆ విధంగా ఉన్నాను. అందుకని మీరు 10 రోజులు కష్టపడండి. నేను ఎలక్షన్లో మీకు ఇంకా ఎవరికైనా కూడా డౌట్ ఉంది, వాళ్ళు డబ్బులు పెంచి పెడుతున్నారు కదా, మనం డబ్బులు పెంచి పెట్టాలి డబ్బులు అని అనుకుంటే మీ అందరికీ కూడా గుడ్ బై. నేను ఎలక్షన్లో కూడా నేను తప్పుని వెళ్ళిపోతున్నానని చెప్తాను తప్ప ఆ పని మాత్రం దయచేసి మీరు నన్ను నా నోటి తోటి డబ్బులకి వెళ్ళిపోతున్నారండి, మీరు కూడా డబ్బులు మనం కొన్ని ఇద్దామనే మాట దయచేసి మీరు ఎవరు కూడా మాట్లాడకండి. అలాగని చెప్తే నేను స్టేట్మెంట్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను, మళ్ళీ వాట్ చేసి బయటకు వెళ్ళిపోతాను, ఓడిపోయినా పర్వాలేదు. డబ్బులతో మాత్రం నేను రాజకీయం నేను చెయ్యను, మందుబాటులతో మాత్రం నేను రాజకీయం చెయ్యను. ఈ రెండూ కాకుండా మీకు కష్టం వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలో ఎంతవరకు ఉండాలో నేను మీకు ఉంటాను. ఏ కష్టం వచ్చినా సరే నా శక్తి కొద్ది మీకు ఉంటాను. ప్రభుత్వం ద్వారాగా ఏం చేయగలను చేస్తాను. మిగతా భారాన్ని నా భారం కింద నా కుటుంబం కింద చేసి మేమందరికీ కూడా ఆదుకుంటాను. ఆ విధంగా మీరు రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కానీ ఈ ఊరికి ఇంకా ఏమేం చేయాలన్నది ప్రతి మీటింగ్ లో కూడా నేను చెప్తాను. ఈ 10 రోజులు మీరు కష్టపడండి. 5 సంవత్సరాలు మీకు నేను సరివెట్టుగా ఈ ఊరికి ఒక పాలేరుగా, ఈ ఊరికి ఒక మనిషి ఏ విధంగా ఈ ఊరిని కాపాడే వ్యక్తిగా, మీకు ఏ కష్టం వచ్చినా సరే నేను నిలబడే వ్యక్తిగా ఇన్ని సంవత్సరాలు ఉన్నాను. ఇంకా ఈ లాస్ట్ ఏజ్ లో ఇంకా మీకు ఉండి నేను ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో రూపంలో ఈ ఉపకారం చేశాను అని చెప్పే విధంగా నేను కూడా మాటిస్తూ ఉన్నాను. అలా అంటున్నారు కదా మల్లాడి కృష్ణారావు వయసు అయిపోయింది, 62 సంవత్సరాలు 63 వచ్చేస్తుందని. అదే వయసు అయిపోయినాడు, నా తోటి షెట్లు ఆడరా, నా తోటి నడవరా, నా తోటి 16 గంటలు 18 గంటలు పనిచేయరా, అప్పుడు నీ వయసు అయిందో నా వయసు అయిందో అని చెప్తారు. ఈ ఊరిని శుభ్రం చేశానా లేదా, ఈ ఊరికి ఉన్న సమస్యను సాల్వ్ చేశానా లేదా, మీకు ఏదో రూపంలో ఏదో ఒక స్థలం రూపంలోనో ఇంటికి లోన్ రూపంలోనో ఇంకోటి ఏదోటి ఒక ఉద్యోగ రూపంలోనో అనేకమైన మందికి వేలాది మందికి నేను చేస్తున్నాను. ఇంకా మీరున్నారు, వాళ్ళకి కూడా చెయ్యాలి. ఈ టైంలో వాళ్ళకు కూడా ఈ ఉపకారం చేశాడని చెప్పుకునేలాగా చేయాలన్నదే నా తలంపు. ఆ విధంగా నేను మీకు వెళ్తానని చెప్పేసి తెలియజేస్తూ అందరూ కూడా కష్టపడి చేయండి. మీ అందరికీ నేను అండగా ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ చేతల్లో గుర్తు మాటల్లో నేను బయట క్షమాపణ చెప్పట్లేదు. చేతల్లో
మల్లారి కృష్ణారావు గారి యొక్క నాయకత్వం రేపటి యానం పౌర సమాజానికి కనీసం 10 ఏళ్ల పాటు అవసరం చెప్పి నేను వారి కోసం పనిచేయడం జరుగుతా ఉంది. నేను పార్టీలో అటు ఇటు డబ్బుల కోసం అమృతం మారడం లేదంటే ఎవరు కూడా ప్యాకేజీ తీసుకుని మారలే. కనీసం మల్లారి కృష్ణారావు గారికి వచ్చే 10 ఏళ్ల పాటు ఆయన కోసం యానం సమాజం కోసం పనిచేస్తానని చెప్పి మీ అందరూ కాకుండా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఎందుకంటే మల్లారి కృష్ణారావు గారి యొక్క నాయకత్వం సార్ మీరు 5 ఏళ్ల తర్వాత వెళ్ళిపోతారంటే కొనగలను సెంటర్ ఎక్కడికల్లా ఖచ్చితంగా యానం ప్రజలకి మీ యొక్క నాయకత్వం అవసరం. దాని గురించి ప్రజలు ఈరోజు తమ చేతులకు తీసుకునేటువంటి విధానాన్ని నేను ప్రతిని మాట్లాడకుండా రాసుకున్నాను. అది మట్టికి నేను మడికే మళ్ళీ చెప్పలేదు కాబట్టి నేను రాసుకున్న మాటలు మీకు చెప్తున్నాను. కలిసి సాగను ఒక నిమిషం. ప్రజలు తమ చేతుల్లోకి తీసేసుకున్నారు ఈ ప్రజాస్వామ్య యుద్ధాలు. రేపటి మలవాడికి విజయం కాదు, ప్రజా గర్జన. రేపటికి మలవాడి విజయం కాదు, ప్రజా గర్జన. నమ్మించి మోసం చేసి అన్ని రకాలుగా తనను బాధపెట్టిన వాడికి ఇది చెంత పెట్టు కావాలి. ప్రజలు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి సన్యాసులైనా పాపాలకు తెచ్చేస్తారు. మలవాడికి పడే ప్రతి ఓటు రాబోయే అసాధారణ విజయం ప్రజాగ్రహ జ్వాలకి నిదర్శన కాబోతోంది. కలిసి రండి, కులాన్ని కూడా చేసి మతాన్ని వ్యక్తిరెట్టి అన్నిటికీ అతీతంగా ఒక్కతో గొంతుకై గట్టిగా కొలిస్తే తొందరతరాలు దాటి విజయం విశ్వవ్యాప్తంగా ధ్వనించాలి. జై హో జై మల్లారి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వర్తకుల వీధిలో గల కృష్ణాలయం వద్ద జనసేన పార్టీ 3-man కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వర్తకుల వీధిలో గల కృష్ణాలయం వద్ద జనసేన పార్టీ 3-man కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కల్వకొలను తాతాజీ, వాసంశెట్టి కుమార్, ఆకుల ప్రవీణ్ హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అత్తిలి బాబురావు, నరహరి శెట్టి, వీరబాబు, ముత్యాల జయలక్ష్మి, దుర్గపు సాయిరాం, అడబాల శివ, బంగారం, బాబీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. కోనసీమ జిల్లాకి ప్రత్యేక ప్రతినిధిగా పనిచేయడం, అదేవిధంగా 3వ కాన్స్టిట్యున్సీ మన పార్లమెంట్లో ఏదైతే మన అమలాపురం పార్లమెంట్లో 3వ కాన్స్టిట్యున్సీ లాస్ట్ ప్లేస్లో ఉన్నారన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మన అధినేత గమనించి అదే 3వ కాన్స్టిట్యున్సీ కూడా అమలాపురం పార్లమెంటు వెనక ఉందని చాలా ఫీల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోటల్ కాన్స్టిట్యున్సీలో అమలాపురం కాన్స్టిట్యున్సీ ఆయన ప్రత్యేకంగా ఆయన దృష్టి ఉంటుందని అనుకుంటే అది చాలా విచిత్రంగా గుంటూరు సెకండ్ ప్లేస్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు కాన్స్టిట్యున్సీ సెకండ్ ప్లేస్లో ఉంటే అమలాపురం మన కోనసీమ జిల్లా వెనకబడిందని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మన రామ్ తాలూరి గారితో మాట్లాడడం, అందులోనే అమలాపురానికి కానీ లేకపోతే ఇక్కడ కానీ అంతా కూడా ఒక 15 రోజుల ముందు నడుస్తున్నప్పటికీ 3వ లాస్ట్ ప్లేస్లో ఉండడం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు రామ్ తాలూరి గారితో మాట్లాడి అక్కడ 3వ కాన్స్టిట్యున్సీ అనేది చాలా బలమైన కాన్స్టిట్యున్సీ. ఏదైతే ఆ కాన్స్టిట్యున్సీలో చెట్టిపంజులు, తర్వాత మన దళిత సోదరులు, అలాగే మత్స్యకార సామర్థ్యం నుంచి అనేక మంది అగ్నికుల క్షత్రియులు, అలాగే మన
కాప్స్ కలిసిమెలిసి అంతా కూడా ఉండే నియోజకవర్గం చాలా బలమైన నియోజకవర్గం. మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళడం మన పార్టీ నుంచి ప్రతినిధులు పంపించండి అని చెప్పి 3-man కమిటీగా అమలాపురం శాసనసభ నుంచి మన నియోజకవర్గం నుంచి మన కనకొండ తాతాజీ గారు సీనియర్ నాయకులు, అందరికీ సుపరిచితులు, అనేక పరిచయాలు ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి మన కాపు సామాజిక వర్గం నుంచి మన తాతాజీ గారిని, అలాగే మన జనసేన పార్టీ సీనియర్ నాయకులు మన వాసంశెట్టి కుమార్ గారు, ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా మన ఉన్న సీనియర్ నాయకులు, అలాగే జనసేన పార్టీలో జిల్లా స్థాయిలో కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి మన వాసంశెట్టి కుమార్ గారు సెటివల్ సామాజిక వర్గం నుంచి. నేను జనసేన పార్టీ మత్స్యకార వికాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 2014 నుంచి కూడా మన పార్టీలో పనిచేస్తున్నటువంటి ఇలా రామ్ తాలూరు గారి ముగ్గురిని కూడా కాన్ఫరెన్స్ కాల్ అరేంజ్ చేసి పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి ఇలా 3వ కాన్స్టిట్యున్సీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసే బాధ్యతలు మీకు అప్పచెప్తున్నాం సార్. 3వ కాన్స్టిట్యున్సీలో చాలా బలమైన క్యాడర్ ఉంది. ఆ 2 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ నిష్కందాలపై చాలా బలంగా పార్టీ ముందుకు తీసుకొచ్చి ఈరోజు సభ్యత్వాల్లో కొంచెం వెనకబడ్డారని ఇప్పటికీ అధిష్టానంతో చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ముగ్గురు కూడా చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ప్రతి కాన్ఫరెన్స్ కాల్లో ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా 10 గ్రామాలు పర్యటన చేస్తే 10 గ్రామాల ఇన్పుట్ కూడా పార్టీకి అందేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా నమ్మారు, విశ్వసించారు. కారణం ఏంటంటే 11,000 సభ్యత్వ నమోదు ఆగిపోయింది ఈరోజు వరకు. ఎందుకు ఆగిపోయిందంటే ఒకటి చెప్పారు, గతంలో మేము చేసిన 11,000 చిల్లర చేసాం, రద్దు చేసాం. మాకు కొత్తగా ఎవరైనా జనసేన రమ్మని అడగడానికి మా దగ్గర హక్కు లేదు, ఎందుకంటే మా మాట అప్పుడు ఎవరు లేదు. ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ ఇక్కడ ఉంది, అందువల్ల మేమంతవరకు చేయలేమని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 250 పైచిలకు సభ్యత్వాలు నిర్ణయం చెప్పారు. ఇంకా ఏదైనా అవకాశం ఉన్నట్లయితే సాయంత్రం లోపల ఒక 50 సభ్యత్వాలని పెంచమని చెప్పేసి మీ ద్వారా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా పెద్ద తాతాజీ గారు మీ అందరికీ సుపరిచితులు. ఎందుకంటే వారు అనుక్షణం కూడా అనేక ఉద్యమాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఈ కోనసీమ జిల్లాలో కానీ, అదేవిధంగా అది వ్యక్తిగతంగా కూడా ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తితో అదేవిధంగా ఆకుల ప్రవీణ్ గారు మత్స్యకార సామాజిక వర్గం మత్స్యకార వికాస విభాగం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేస్తాను కాకినాడ. అదేవిధంగా నేను కూడా సిటిపల్లి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా కానీ ఈ ముగ్గురు కూడా ఈ కమిటీలో ప్రధానం అవసరం ఉంది. త్వరలోనే అంటే విషయం ఏంటంటే ఎందుకు ఈరోజు మేము అందరినీ దెబ్బ తీసుకోవాల్సి వస్తుందంటే కొంత నష్టం జరిగింది ఇప్పటికీ. ఈ నష్టం ఏదైతే ఉందో ఈ నష్టాన్ని సైట్లో వచ్చి జరిగిపోయి పవన్ కళ్యాణ్ గారు ఆర్ట్ కాదు జరిగింది. అది చేత ఆయన తెలుసుకుని వెంటనే నేను దగ్గరలో చదివి రెండు మాటలు ఎలా మాట్లాడుతూ కలం మీద చెప్తాను మంచి ఇదిగా మాట్లాడు. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా హార్డ్గా సమానం ఆ రకం. అందుకని అన్నాడు చిరంజీవి గారు, నా తమ్ముడు అనాగాలుగా అనిపించుకోగలుగుతాడు, నేను మా టైప్ కాదు అని చేత ఆడే శుద్ధి అవుతాడు ఈ రాజకీయాలకి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన 10 తెలుగులో చెప్పడం జరిగింది. అలాంటి కూడా ఇవాళ వచ్చి 25 సంవత్సరాలు పోరాడతాను నేను. ఒక టైం పెట్టుకోండి, మీరు నన్ను అభిమానించండి, రిజెక్ట్ చేయండి, ఏం చేయండి, నేను పిరిగితనంగా వెనక్కి తిరిగే మనిషిని కాదు. 25 సంవత్సరాలు మీరు అధికారం ఇచ్చిన ఇవ్వకపోయినా 25 సంవత్సరాలు ప్రజల గురించి పోరాడతాను, బడుగు బలహీన వర్గాల గురించి పోరాడతాను, మన హక్కులు ఏం అన్యాయం జరుగుతున్నాయి గురించి పోరాడతానని అలాగే నిలబడ్డా 10 సంవత్సరాలు పోరాటం చేశాడు. 10 సంవత్సరాల పోరాటంలోనికి కూడా 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల పోటీ చేశారు. ఒకటి కానీ ఒకటి నగ్గితే ఒకటే కూడా లాగేసుకున్నారు. అన్ని రకాలు ఎక్కడ జంకలేదు. ఎవరన్నా అయితే ఇంకా ఏమీ లేదు మన వ్యక్తి అన్ని సరిచేస్తారు. అలా కూడా కాకుండా ఒక రకమైన వ్యూహం వేసుకుని ఏ రకంగా ఈ దుర్మార్గమైన పాలన అంతం చేయాలి, ఈ అంతం చేయాలంటే నేను ఏ రకంగా చేయాలి, నేను తగ్గాలి, ఈ దుర్మార్గమైన పాలన అంతం చేయాలి, నేను తగ్గాలి, కొంతని కూటమి కలపాలి అనే వాతావరణంలో మరి ఈ మోడీ గారికి చాలా ఇష్టం లేకపోయినా ఈ కూటమి మోడీ గారిని బలవంతంగా ఒప్పించి ఈయన తగ్గి ఎన్ని సీట్లకైనా సరే నేను తగ్గి 20 సీట్లుగా తీసుకుని కనవాళ్ళకి ఇచ్చి ఆ 20 సీట్లలో కూడా మళ్ళీ 4-3 తెలుగుదేశంకి 2 కట్టి ఇచ్చి ఆయన తగ్గి ఎంతో చేసి ఇవాళ రాష్ట్రాన్ని కూటమి అనే దానిలో పెట్టి ఒక రాష్ట్రాన్ని ప్రధానమంత్రి మోడీ గారి చేత తుఫాన్ అని చెప్పేసి అనిపించిన వ్యక్తి ఎవరినో ఉన్నాడు ఈ రాష్ట్రంలో, దేశంలో. ఇవాళ పిల్లల పార్టీ చాలా ఎక్సాల్ చేసేవారు. జనసేన పార్టీని గ్రామంలోకి వెళ్తే ఏమున్నారు అయ్యో పుట్టుగల కూర్చున్నారు పిల్లల పార్టీ అని. ఇవాళ అదే పిల్లల పార్టీ దేశవ్యాప్తంగా
ప్రధానమంత్రి మోడీ గారు లాంటి నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని అన్నాడంటే ఇది పిల్లల పార్టీయా పెద్దల పార్టీయా అన్న వాళ్ళు ఎదురు సిగ్గుపడిపోతున్నారు. ఇది పిల్లల పార్టీ అన్న వాళ్ళు ఇవాళ సిగ్గుపడిపోతున్నారు. ఈ పిల్లల పార్టీ దేశవ్యాప్తంగా పెద్దల పార్టీ అయింది. ఓ మోడీ గారు లాంటి ఆయన నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పాడంటే ఈ పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇలాంటి లీడర్ వెనకాల నిజంగా మనలాంటి వాళ్ళు జనసైన్యం పనిచేస్తున్నామంటే ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంది. ఎవరు ఉండక్కర్లేదు, ఎమ్మెల్యే ఉండక్కర్లేదు, స్టేట్ డైరెక్టర్ ఉండక్కర్లేదు. ఇలాంటి లీడర్ వెనకాల పనిచేస్తున్నప్పుడు ఎంతో ధైర్యంగా ఈ జనసైనికుడు పవన్ కళ్యాణ్ కార్యకర్తలు అందులోకి ఒక రకమైన వైబ్రేషన్ డిఫరెన్స్ ఆ రకమైన లీడర్ ఇందులో మనం పనిచేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా మరి ఇంకా మరికంత మన లీడర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే మీరు మించిపోయిందికి వచ్చి పెడుతున్నారు. నిజంగా నేను ఈ మధ్యన ఒక 1.5 year పార్టీలోకి వచ్చి నేను 10 సంవత్సరాల నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. మీ జేబులో 10 రూపాయలు సరే వైద్యులు ఉంటాను. చిరంజీవి పవన్ కళ్యాణ్ మరి ఎలాగెళ్తారో ఏం చేస్తారో వెళ్ళిపోతారో మీటింగ్లో కనిపిస్తారు. అలాగ లక్షలాది మంది ప్రతి మీటింగ్లోని ఉన్నాం, మేమున్నాం మీ వెంటనే చూపెట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక దేశవ్యాప్తంగానే హైలైట్ చేశారంటే ఇవాళ కర్ణాటక ఎన్నికలు అవుతుంటే పవన్ కళ్యాణ్ గారే, తమిళనాడు ఎన్నికలు అవుతుంటే పవన్ కళ్యాణ్ గారు, అవుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ రాష్ట్రం మీద ఎక్కడైనా సరే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు, ఒక సినీ స్టార్ ఒక రాజకీయ నాయకుడిగా అంతమందిని కలుపుకుని వెళ్తున్నాడంటే ఇవాళ విజయ్ పార్టీ పెడితే విజయ్ని మాట్లాడమని పవన్ కళ్యాణ్ గారిని సూచిస్తున్నారంటే మన లీడర్ ఏ విధానంలోకి ఎంత మిచ్యూర్ మైండ్లోకి వెళ్ళిపోయాడు ఒకసారి అర్థం చేసుకోండి. ముమ్మిడివరం మండలం అనాథవరం సిహెచ్ గున్నేపల్లి గ్రామాల్లో ఇటీవల నూతనంగా నిర్మించిన పలు రహదారులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆదివారం ప్రారంభించారు. ముమ్మిడివరం మండలం అనాథవరం సిహెచ్ గున్నేపల్లి గ్రామాల్లో ఇటీవల నూతనంగా నిర్మించిన పలు రహదారులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆదివారం ప్రారంభించారు. తమ గ్రామాల్లో గత 7 సంవత్సరాలుగా అధ్వాన రహదారులతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, కూటమి ప్రభుత్వం రాకతో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కృషితో తమ రహదారులు సమస్యలు పరిష్కారం అవుతుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారులు ప్రారంభోత్సవానికి గ్రామానికి వచ్చిన విప్ సుబ్బరాజుకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. బుచ్చిబాబు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం, అభివృద్ధి దాత, అభివృద్ధి దాత, అభివృద్ధి దాత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఘనంగా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి నాయకులు కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఘనంగా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం.
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి నాయకులు కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. కార్యకర్తల బలమే టీడీపీ బలం. 1 కోటి మంది కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ ఉవ్వెత్తున ముందుకు సాగుతోంది అని విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. అట్టడుగున అనేక మంది సామాన్యులను పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగించేందుకు టీడీపీనే కారణం. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్యకర్తలకు శుభాభివందనాలు అని విప్ సుబ్బరాజు అన్నారు. తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతర కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే నా ధ్యేయం. కులం, మతం, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను. సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. విగ్రహానికి చేసుకుని మరి ఇప్పుడు మన పార్టీ ఆఫీస్లో మీటింగ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ముందుగా అందరూ పూర్తి చేయడం ముందు సారి ప్రతిజ్ఞ చేయాలని చెప్పి మన అధ్యక్షులు ఆదేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవం ఆ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాలు సంక్షేమమైన ధ్యేయంగా కులమత ప్రాంత భేదాలు లేకుండా వాటికి అత్యధికంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ విలువలతో కూడిన తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. వచ్చే నెల 9వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆదివారం పెద్ద ఎత్తున తన మద్దతుదారులతో హస్తం గుర్తుకే మీ ఓటు అంటూ నినాదాలతో ఇంటింటా ప్రచారం కొనసాగింది. వచ్చే నెల 9వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆదివారం పెద్ద ఎత్తున తన మద్దతుదారులతో హస్తం గుర్తుకే మీ ఓటు అంటూ నినాదాలతో ఇంటింటా ప్రచారం కొనసాగింది. ప్రచారంలో భాగంగా జిఎన్ నాయుడు కాలనీ, మెట్టకూరు, వంశీకృష్ణ కాలనీ, రామబాయి నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకే మీ ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సార్ ఎట్లాగైనా మీరు ఒకసారి సార్ అనే ఒకసారి అది చూడండి. ఓకే సైడ్
ఎన్నో సార్ ఎలా వచ్చింది సార్ లేకండి సార్ మరి అర్థంగా ఎన్నో సార్ మన అభ్యర్థి అరే రజనీ ఆగనే రైస్ అండి ఒకసారి అట్లు సరే సార్ ఓకే అని ఒకసారి వెళ్ళి చూడండి జెండా అండి జెండా తీయండి ఒకసారి ఒకసారి వెళ్ళి చూడండి ఒకసారి ఓకే అండి సరే ఎట్లాగండి మీరు ఎవరు ఓకే అండి మీకు మంచిగా చేస్తాం ఏమండి తప్పకుండా మరి ముందైతే చేసి చూపించిన ఆల్రెడీ ఏమండి వెళ్ళొస్తాం అక్కడ ఉన్నారు ఏం చేయలేదు గుర్తించుకుని గుర్తు పెట్టుకోండి సార్ ఏమ్మా మళ్ళీ మంచి జరిగింది వెళ్ళొస్తాను అర్థం వీళ్ళకి ఫోటోలు రావు మనకి సోషల్ మీడియా వీక్ అయిపోద్ది పక్కొచ్చే వీళ్ళ ఫోటోలు రామంది వచ్చినా తిరగాల గిల్లేసి వెళ్ళిపోతారు నీకు ఎక్కడ గొప్పగా కొట్టినా మీరు పువ్వులు అట్టుకొచ్చాను ఎక్కడ మీరంటే అభిమానం ఈ గుండెలు ఎక్కుపోరు మీరు అది మీరు అంతే అట్లా అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారు మీరు అందరికీ చెప్పాలి కదా మీ ఏరియా అంతా రోడ్డు ఓకే కదా డ్రైన్ పడాలి ఇంకా పడిపోతాయమ్మా పడిపోతాయి సరేనా
సార్ ఎలా చూడండి ఒకసారి. మిడిల్లో వచ్చేసి మీకు ఇది కవర్ అవ్వదు. అందరినీ తీయండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ తీయండి మీరు. పెద్ద ఒకసారి మీరు ఇలా ఉండాలి సార్, అలా పెట్టి మీరు ఒక్కసారి ఇలా ఉండాలి సార్, ఒకసారి ఇలా చూడాలి మీరు కొంచెం. గొల్లపల్లి గంగాధర్ ప్రతాప్ గారు 61వ జయంతి ఈ అందరికీ కార్యకర్తల అభిమానులు కూడా వచ్చారు. ఈ ఎలక్షన్ టైంలో ఈరోజు కార్యకర్తల అభిమానులకి ఇది ఇంకా ఒక ఆశీర్వాదంలాగే ఉంటుంది. ఆయన్ని స్మరించుకోవడం ఒక కొడుకుగా నాకు ఆల్రెడీ దేవుడు పరమేశ్వరుడిగా నా కొడుకుని అదే రోజు పుట్టించి మళ్ళీ నా తండ్రి నాకు ఇచ్చాడనే భావిస్తున్నాను. మరి కేవలం ఈరోజు ఉన్న పరిస్థితికి ఎలక్షన్స్లో మా కార్యకర్తలకి అభిమానులకి ఇది నేను ఎమ్మెల్యే అయినట్టు కాదు, నేను ఇప్పుడు మంత్రి అయినట్టు కాదు. తర్వాత ఇది ఆయనది, ఆయన జీవితాన్నే నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఆయనకి ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆయనకి సంబంధించి ఏం చేద్దాం అనుకున్నారో అప్పటి నుంచి కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆ రోజు గెలవనివ్వలేకుండా అనేక రకాల ఒడిదుడుకులకి సృష్టించి తీసుకొచ్చారు. అయినప్పటికీ ప్రజలు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన తనయుడిని గెలిపించి ఆయనకి కృతజ్ఞత చాటుకోవడం అనేది యానం ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం ఎప్పుడూ కూడా పాదాభివందనాలు చేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్తకి అభిమానికి ఆయన మీద పెట్టుకున్న ప్రేమకి. అయినప్పటికీ ఈ 5 సంవత్సరాలు ఈరోజు నేను చెప్పదలుచుకున్న మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఇన్ని 5 సంవత్సరాల్లో చాలామంది అనుకున్నారు ఒక తండ్రి ఆశయం కోసం వచ్చాడు అలాగే అని. అయినప్పటికీ కూడా అదొక కారణం అయినప్పటికీ కూడా ఈ 5 ఏళ్లలో నాకు నా తండ్రి ఆశయం కంటే ప్రజలు ఇబ్బందులు కష్టాలు కూడా నాకు బాగా దగ్గరగా అనిపించి నన్ను చాలామంది అన్నారు, నీ తండ్రికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి నీ తండ్రి వల్ల నువ్వు జాగ్రత్తగా మరి అన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు పడాల్సిన పనే ఉంది, నీ జీవితం చాలా మంచి జీవితం, మంచి కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి నీకు ఎందుకు అన్నప్పటికీ కూడా ఈరోజు ఏది కష్టమైనా ఎంత ఇబ్బంది పడినా కూడా నిలబడింది నా తండ్రి కన్న కళ నెరవేరలేదు కాబట్టి ఖచ్చితంగా నాకు మనస్తృప్తి ఎప్పుడు వస్తుంది అంటే ఆయన పూర్తిగా ఆయన ఏమనుకున్నారో ఆయన జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్తకి, ప్రతి అభిమానికి, ప్రతి నమ్మకస్తుడికి కూడా అది నేను పూర్తిగా వాళ్ళకి చేసిన తర్వాత నా తండ్రిని పూర్తిగా కూడా నా తండ్రి ఆశయానికి నేను నెరవేర్చడం అవుతాను. ఆ రోజు ఖచ్చితంగా మేము మంచిగా భారీగా నా కార్యకర్తలందరితో కూడా వాళ్ళ ముఖంలో ఒక చిరునవ్వు కానీ ఆ కుటుంబంలో ఆనందం కానీ నన్ను మనసుతో సంతృప్తి చేస్తుంది. ఆ రోజు ఈ మే 4 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేసి ప్రజలందరూ కూడా హస్తం గుర్తుకు ఓటేస్తే నా తండ్రి కన్న కళ, పేద ప్రజల కన్న కళ, ఆ మనస్ఫూర్తిని ఆ ధైర్యాన్ని కూడా నా తండ్రి జయంతి సందర్భంగా ఎంతమంది కార్యకర్తలు అందరూ కూడా అభిమానులు వచ్చి జరుపుకోవడం, వాళ్ళ మధ్య జరుపుకోవడం కూడా నాకు చాలా
మంచిది అనిపిస్తుంది. ఈ సంకేతం ఇంకా మాకు ఆశీర్వాదమై రేపొద్దున నా కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా ఒక 4 అడుగులు ఎక్కువ వేసి మరోసారి శక్తిని పెంచుకుని ఆ రోజు 2021లో ఎలా అయితే కష్టపడ్డారో దానికి మించి ఇంకా కష్టపడతారని ఆశిస్తున్నాను. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక చెక్పోస్ట్ సెంటర్ వద్ద టీడీపీ జెండా ఆవిష్కరణ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని, ప్రతి గ్రామంలో రోడ్లు విస్తరణ జరుగుతుందని స్థానిక నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోపూరి వెంకటేశ్వరరావు, నాగబత్తుల బాలకృష్ణ, కోరుకొండ రవి, చీకట్ట నాగేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు, వంగా వీరబాబు, కుడిపూడి సుబ్రహ్మణ్యం, గురజాపు శివ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, అలాగే గ్రామ పెద్దలు, అలాగే మరి గ్రామ కమిటీ సభ్యులు, మరి అందరికీ కూడా పేరు పేరున శుభవందనాలు. అలాగే ముఖ్యంగా మరి యొక్క గ్రామ కమిటీ కన్వీనర్ రవి గారికి, అలాగే గ్రామ కమిటీ సభ్యులకు, మన ప్రజవ క్లస్టర్ అయినటువంటి డాక్టర్ మోపూరి వెంకటేశ్వర గారికి, అలాగే సీనియర్ నాయకులు తాతపూడి నాగేశ్వర గారికి, అలాగే చీకటి నాగేశ్వర గారికి, మర్రి అశోక్ గారికి, అలాగే మసలాపురం గ్రామ పెద్దలు, అలాగే ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ గారు వీళ్ళందరికీ కూడా రాయితీలతో కిలో ₹2 పథకాన్ని, అలాగే మరి పెన్షన్ విధానాన్ని కూడా మరి ఆయనే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ అడుగుజాడల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, మరి యువ నాయకుడు లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారంతో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ యొక్క సంక్షేమ ఫలాలు ప్రజలకు ఏ విధంగా అందజేయాలి, అలాగే సూపర్ 6 పథకాల ద్వారా మరి ప్రజలు మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మేరకు మరి అమలు చేస్తూ, ఎన్ని ఆటంకాలు ఉన్నా ఒక పక్కన ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తూ, ఒక పక్కన మరి ప్రజల యొక్క స్థితిగతులను పరిగణలో తీసుకుని అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇకపోతే మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి డాక్టర్ మరి బుజ్జిబాబు గారు మన యొక్క నియోజకవర్గాన్ని మరి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా రోడ్లని, అలాగే హౌసింగ్ లోన్లని, రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలను చేస్తూ మరి యొక్క పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ మరి అభివృద్ధి పదంలో నడిపించవలసినటువంటి బాధ్యత మన యొక్క కార్యకర్తల మీద ఉంది. కాబట్టి మనందరూ కూడా తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి మనందరూ కూడా పాటుపడి మరి మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళందరికీ కూడా చేయూతను ఇవ్వాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీ యొక్క ప్రతి ఒక్కరు కూడా పేరు పేరినటువంటి నా యొక్క శుభవందనలు తెలుపుకుంటున్నాను. దినోత్సవ కార్యక్రమం గురించి మన 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ మోపూరి వెంకటేశ్వర గారు మరి పార్టీని ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పాలని మరి కోరుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మన సుంకరపాలెం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి జెండా స్తూపానికి కానీ, అదేవిధంగా ఈ ఏర్పాట్లన్నీ చూసినటువంటి గ్రామ కమిటీ సభ్యులకి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 22 నెలలు అవుతుంది. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాం. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర కళ్యాణం కోసం తెలుగుదేశంతో కలాలని ఒక సత్సంకల్పంతో రావటం, ప్రజలు కని విని ఊహించని రీతిలో మెజార్టీ ఇచ్చి గెలిపించడం. మరి ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా తన వంతుగా ఎంత త్వరితగతిన పరిష్కరించగలుగుతుంటే ప్రయత్నం చేస్తున్నటువంటి సుబ్బరాజు గారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన కళ్ళ ముందరే అభివృద్ధి కనిపిస్తుంది. గతంలో ఇదే రోడ్డు ఈ సుంకరపాలెం అనేటప్పుడు చుట్టుపక్కల ఎవరు కూడా ప్రయాణం అంటే అడిలిపోయే పరిస్థితి నుంచి ఇవాళ సుంకరపాలెం సరదాగా వెళ్ళి రావాలి అనే రోడ్డు ఆ స్థాయికి కూడా వేసుకొని ఇచ్చారు. మరి ఈ 22 నెలల్లోనే మన గ్రామంలో అభివృద్ధి కూడా చాలా ఎక్కువ జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి జరగాలని, మరి 44 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు ఒక విత్తనాన్ని నాటితే ఆ విత్తనం తెలుగుదేశం పార్టీ అయితే అది కాయలు కాసే టైంకి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద పడి అది ఏళ్ళ ఫలాలు ఇచ్చి
44 సంవత్సరాలు అయినా సరే మన ఒక ప్రాంతీయ పార్టీ అయ్యుండి జాతీయ పార్టీ కన్నా ఎక్కువ మనుగడ సాగించడం, మరి ప్రతిసారి కూడా ప్రజలు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా ప్రజలకు ఏదో ఒక కొత్త వినూత్న రీతిలో సేవలు చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. ఆ రోజు మహానుభావుడు కిలో 2 రూపాయలకు పెట్టిన బియ్యం ఇప్పటికీ కూడా 44 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కొనసాగుతుందంటే ఆ ముహూర్తం కానీ ఆయన సంకల్పం కానీ ఏ విధంగా మనం ఆలోచించాలి. ఆ రోజు ఏదైతే 2 రూపాయల బియ్యం పెట్టాడో దాని నుంచే మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ రావటం, జాతీయ ఆహార భద్రత అనే ఒక చట్టం కూడా రావటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల పెళ్ళి అవ్వకముందు తండ్రి మీద, పెళ్ళి అయిన తర్వాత భర్త మీద, పిల్లలు పుట్టిన తర్వాత పెద్దవాళ్ళు అయితే పిల్లల మీద ఆధారపడుతుంది. అలాంటి మహిళ ఈరోజు ఎవరి మీద ఎవరు సహకరించినా సహకరించకపోయినా డ్వాక్రా సంఘం అనే ఒక మంచి పొదుపు కార్యక్రమాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకురావటం వల్ల ఈరోజు స్త్రీలు ఆర్థికంగా బలంగా ఉండటం, మరి తమ కుటుంబం విషయంలో కూడా వాళ్ళ సొంత పొదుపుతో వ్యాపారాలు చేస్తూ లబ్ధి పొందుతూ వాళ్ళ సమాజంలో కూడా భాగమయ్యి ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశానికి ఒక బలమైన ఆర్థిక వెన్నుముకగా ఈరోజు మహిళను తీర్చిదిద్దిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే అనేక రకం చెప్పుకుంటే 1 కాదు 2 కాదు. మరి ఈ భవిష్యత్తులో కూడా మనందరూ ఈ మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. దాంట్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చి శంకరపాలెం గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సహకరించాలని, మరి శాశ్వతంగా ఏదైతే జెండా స్తంభం ఏర్పాటు చేశారో దీనికి ప్రత్యేకంగా గ్రామ కమిటీ అయినటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు నాగాబత్తుల బాలకృష్ణకి, మరియు ఇక్కడ ఎక్కువగా శ్రమించినటువంటి వీరబాబు, మరి కోరుకొండ రవి, గురజాబు శివశంకర్, ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మనందరం కూడా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని, పార్టీని ముందరికి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.